కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల లిస్టు ఎప్పుడో అప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. పెద్దగా పోటీ లేని సింగిల్ క్యాండిడేట్లున్న నియోజకవర్గాల్లో మొదటగా అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తుంది. ఫస్ట్ లిస్టులో 9 లేదా 10 పేర్లు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ లిస్టుపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు. సత్యం, కాంగ్రెస్ లిస్టు ఎప్పుడు రాబోతుంది? అనిల్, నిన్న రాత్రి సిఈసి సమావేశం ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల మొదటి లిస్టు ఈరోజు రిలీజ్ కాబోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు ఎక్కడైతే గట్టి పోటీ లేదో, పార్లమెంట్ నుంచి ఒక అభ్యర్థి ఉన్నారో, పోటీ లేని నియోజకవర్గాలు దాదాపు 9 నుంచి 11 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మొదటి లిస్టులో కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది నేతలు ఢిల్లీలో, ఇంకా టికెట్ ఫైనల్ కాని నేతలంతా కూడా ఢిల్లీలో మకాం వేసి వచ్చే సెకండ్ లిస్టులో ఉన్న పార్లమెంట్ అభ్యర్థులుగా టికెట్ సంపాదించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక ఇప్పటివరకు పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పటివరకు ఫైనల్ అయిన సింగిల్ పేర్ల విషయానికి వస్తే, మహబూబ్నగర్ నుంచి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వంశీచంద్రరెడ్డిని మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటన చేశారు. ఇక పూర్తిగా ఆయన పార్లమెంట్ మొత్తం ఎన్నికల ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈరోజు వచ్చే మొదటి లిస్టులో ఆయన పేరు ఉంటుంది. ఆయనతో పాటు చేవేళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన సునీతా మహేందర్ రెడ్డి చేవేళ్ల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే చేవేళ్ల నియోజకవర్గంలో మెజారిటీ వికారాబాద్ జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీ స్థానాలపై వారికి పట్టుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈజీగా ఆ చేవేళ్ల స్థానాన్ని దక్కించుకోవడానికి సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఎన్నికల సభను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలంతా కూడా సునీతా మహేందర్ రెడ్డినే అభ్యర్థిగా కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇక చేవేళ్లలో 2 అభ్యర్థి లేరు. ఇక సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఇక పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, దాదాపు పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకు పూర్తి మద్దతు ఉంది. అక్కడ 2వ అభ్యర్థి నుంచి కూడా పోటీ లేదు. కాబట్టి గడ్డం వంశీకృష్ణను ఈసారి మొదటి లిస్టులో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఒక బీసీకి అక్కడ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కాబట్టి గతంలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాబట్టి ఈసారి బొంతు రామ్మోహన్ లేదంటే ఆయన సతీమణిని ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన పేరు కూడా మొదటి లిస్టులో వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నారు. ఇక మల్కాజ్గిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి, ఈయనని చివరి క్షణంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఓట్లు గతంలో ప్రస్తుతానికి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి సెట్టింగ్ స్థానం కావడం వల్ల అక్కడ రెడ్డి పోలరైజ్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని హస్తం పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని చంద్రశేఖర్ రెడ్డికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అందుకే ఆయనని ఈసారి అభ్యర్థిగా మొదటి లిస్టులో ఆయన పేరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. ఇక జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో మాజీ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఆయనకు పేరుంది. కాబట్టి ఆయననే ఈసారి అభ్యర్థిగా పెడితే, గత పార్లమెంట్ ఎన్నికల్లో దూరంగా ఉన్నారు కాబట్టి తెలంగాణ జహీరాబాద్ నియోజకవర్గంలో సెంటిమెంటుగా సురేష్ షెట్కర్ కలిసి వస్తుందనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక మెదక్ నుంచి ఇటీవల బీఎస్పీలో చేరి, కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చిన నీలం మధుని ఈసారి అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఆయనపై గతంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ్ చెరువు అసెంబ్లీ టికెట్ కోసం సీరియస్గా ట్రై చేసి చివరి క్షణంలో టికెట్ రాకపోవడంతో బీఎస్పీలో చేరి అసెంబ్లీకి ఎన్నికల్లో పోటీ చేసిన నీలం మధు మెదక్ నుంచి ఒక బీసీ అభ్యర్థిని రంగంలో దించగలిగితే, ముదిరాజ్ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ ప్రాధాన్యత లేదని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గం సంబంధించిన అభ్యర్థిని నీలం మధును మెదక్ నుంచి బరిలో దించగలిగితే అక్కడ ఈజీగా విన్ అవుతాం అనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మొత్తం మిగతా నియోజకవర్గాల్లో నిజామాబాద్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా,
కీన్ ఇమేజ్ ఉన్న జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రంగంలో దించే ప్రయత్నం చేస్తుంది. ఇక నల్గొండ నుంచి జానారెడ్డా లేదంటే జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి ఇద్దట్లో ఎవరో ఒకరు ఆ కుటుంబం నుంచి అభ్యర్థిగా వచ్చే అవకాశం ఉంది. ఆయన పేరు కూడా మొదటి లిస్టులో వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నారు. ఇక కరీంనగర్ నుంచి ఇప్పటివరకు ఇంకా ఫైనల్ కాదు, ఫైనల్ అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కూడా పార్టీలో చర్చ సాగుతుంది. ఎందుకంటే హుస్నాబాద్లో టికెట్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకున్న పార్టీ కోసం పనిచేసిన అలిగిరి ప్రవీణ్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా రంగంలో దించాలని ఆ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు రాజేందర్ రావును కూడా పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. వారిద్దరిలో ఎవరు అభ్యర్థి అవుతారు, మొదటి లిస్టులో వస్తుందా కరీంనగర్ లేదో సెకండ్ లిస్టులో వస్తుందని ఇంకా క్లారిటీ లేదని మాత్రం పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. ఇక మహబాద్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అదేవిధంగా విజయాబాయ్ ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. అయితే బలరాం నాయక్ వైపే పార్టీ సీనియర్లంతా కూడా ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ మహబాద్ కూడా మొదటి లిస్టులో ఉంటుందా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక భువనగిరి అదేవిధంగా నాగర్ కర్నూలు ఖమ్మం ఈ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి గట్టి పోటీ నెలకొంది. ఈ 3 పార్లమెంటు స్థానాలు మొదటి లిస్టులో వచ్చే అవకాశం అయితే లేదు. ఈ 3 పార్లమెంట్లలో భువనగిరి నుంచి కోమటిరెడ్డి కుటుంబం నుంచి టికెట్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న చామల కిరణ్ రెడ్డి సీరియస్గా పార్లమెంట్లో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి కుటుంబంలో ఈ టికెట్ ఫైనల్ కావాలంటే సెకండ్ లిస్టులో వచ్చే అవకాశం అయితే భువనగిరి పార్లమెంటు విషయంలో ఆ పార్టీలో ఇప్పటికైతే అంచనా వేయలేకపోతున్నారు. ఇక నాగర్ కర్నూలులో అదేవిధంగా మల్లు రవి మాజీ ఎమ్మెల్యే సంపత్ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. ఇప్పటికే మల్లు రవి ఆయన ఢిల్లీ పార్టీ ప్రతినిధిగా పార్టీ పదవి కేటాయించింది. ఆయన తన పదవికి రాజీనామా చేసి తాను ఈసారి నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తానని ఆయన గట్టిగా పార్టీ ముందు తన వాయిస్ వినిపిస్తుండడంతో ఇక సంపత్కు టికెట్ వస్తుందా లేక మల్లు రవి వైపే పార్టీ మొగ్గు చూపుతున్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇక ఖమ్మం విషయంలో బట్టి డిప్యూటీ సీఎం కూడా బట్టి విక్రమార్క సతీమణి నందిని అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఇంకా తేలలేదు. అందుకే సెకండ్ లిస్టులో ఈ ఖమ్మం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ వరంగల్లో దొమ్మాటి సాంబయ్య అదేవిధంగా ఆదిలాబాద్లో ఇప్పటి వరకు ఎవరు పార్టీ అభ్యర్థి అనే అంశంపై ఇంకా పార్టీలో క్లారిటీ లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఎస్టీలను ఈసారి రంగంలో దించాలి. ఇక్కడ ఆదిలాబాద్ విషయానికి వస్తే ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చే వారి కోసం కాంగ్రెస్ పార్టీ చూస్తుందనే ఒక చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో సాగుతుంది. ఈరోజు మరికొన్ని గంటల్లో వచ్చే మొదటి లిస్టులో దాదాపు 9 నుంచి 11 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు ఎక్కడైతే పోటీ లేదో అంటే అభ్యర్థుల మధ్య పోటీ లేదో ఆయా నియోజకవర్గాలకు దాదాపు 9 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టులో పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అనిల్. రైట్ సత్యం, థ్యాంక్ యూ.